హలో అండి. చింత చిగురు గల్జేరు ఆకుపప్పు చేస్తున్నానండి. కందిపప్పు అండి, పచ్చిమిరపకాయలండి, గల్జేరు అండి, పునర్నవాణి కూడా అంటారండి. ఇది చూడండి, చింత చిగురు అండి, ఇందులో పసుపు వేసుకోవాలండి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి, చింత చిగురు వేసుకోవాలండి. కడిగి పెట్టుకున్నానండి ఆల్రెడీ చింత చిగురు. గల్జేరు వేస్తున్నానండి. ఒకటే చింత చిగురుతోటి కూడా పప్పు చేసుకోవచ్చండి. అది కొంచెం పుల్లగా ఎక్కువ అనిపిస్తుంది, అయినా బాగుంటుంది. ఈ రెండు కలిపి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. గల్జేరు, చింత చిగురు రెండు కలిపి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఉప్పు కూడా వేస్తున్నానండి. వాటర్ వేస్తున్నానండి. మూత పెట్టి స్టవ్ మీద పెట్టానండి. 3-4 విజిల్ వచ్చేదాకా ఉంచుకోవాలండి. చూడండి, 4 విజిల్స్ పెట్టాను. పప్పు ఉడికిపోయింది. రుబ్బుకోవాలండి. ఇందులో ఎండుమిరపకాయలు, ఎండు కారం కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు అని రూల్ లేదు, దాంతో కూడా బాగానే ఉంటుంది. 2 రకాల చేసుకుంటామండి. ఎండుమిరపకాయలతోటి కచ్చాపచ్చాగా ఎండుమిరపకాయలు దంచి వేసి కూడా చేసుకోవచ్చు, లేదా కారం పొడి వేసి అయినా చేసుకోవచ్చు అండి. పక్కన బిల్డింగ్ కడుతున్నారు అని చెప్పాను కదండి, అందుకనే రకరకాల సౌండ్స్ అన్నీ వస్తుంటాయి నా వీడియోలలో. క్షమించండి. వీడియోలు చేసుకుంటున్నప్పుడు కూడా ఆ సౌండ్ వస్తూనే ఉన్నాయి. ఇంకా కానీ నేనేం చేయలేను కదండి, అలాగే చేయాల్సి వస్తుంది. నూనె వేస్తున్నానండి, పోసి పెడుతున్నాను. ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి. ఎండుమిరపకాయలు, పచ్చా దంచిన ఎల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయలు వేస్తున్నానండి.
చూడండి అవతల సైడ్ అన్నం పెట్టానండి. కరివేపాకు వేస్తున్నానండి. చిల్లుతడి కొంచెం దూరం నుంచి వేయాలండి. మళ్ళీ మీకు చింత చిగురు పచ్చడి కూడా చేసి పెడతానండి. ఇందాక నేను పప్పులో ఉప్పు వేసాను కదండి, పప్పులో అన్నీ వేసి ఉడకనికి పెట్టినప్పుడు ఉప్పు వేసాను కదండి, ఆ ఉప్పే సరిపోయిందండి. మళ్ళీ నేను వేసుకోలేదు, తక్కువ ఉంటే వేసుకోవాలండి. పోపు వేగిపోయిందండి, వేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని తిని చూసి చెప్పండి ఎలా ఉందో. చాలా బాగుంటుందండి, చేసుకోండి మీరు కూడా. ఇంకోండి పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. మీకు దొరికితే మీరు కూడా చేసుకోండి. చూడండి, థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోలు మీ వరకు చేరుతాయి, లేకపోతే మీకు చేరవండి నేను పెట్టే వీడియోలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.